కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నాటి ప్రభుత్వానికి భయపడే కేవీ రావు నోరు విప్పలేదని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఫిర్యాదు చేశారన్నారు. విజయసాయిరెడ్డిపై విజయవాడ కమిషనర్కు ఫిర్యాదు చేస్తాను అన్నారు బుద్దా వెంకన్న. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్ అన్న దాని మీద కన్నేసి చంద్రబాబు నాయుడు తన బినామీగా కేవీ రావుకి తిరిగి అప్పగించాలన్నటువంటిదే ఒకే ధ్యేయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈ రోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. బెదిరించి ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారని అరవిందో అంటే ఎవరిది సాయిరెడ్డికి సంబంధించింది, ఈ విజయసాయిరెడ్డికి సంబంధించింది లాక్కొని ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారంటే ఒక ముఖ్యమంత్రికి భయపడరా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నారంటే ఈ రోజు వచ్చాడు కేవీ రావు బయటికి. దాని విధంగా నువ్వు కులానికి ఆస్వాదిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ అంటావా? నువ్వు ఒక బ్రోకర్ రా. నువ్వు 2 విషయాల మీద నీ మీద కంప్లైంట్ ఇస్తున్నాను. నేను విజయవాడ పోలీస్ కమిషనర్కి ఆదివారం నాడు కంప్లైంట్ ఇస్తున్నా.